ఆరాధ్యాయము యెషయాని ఎన్నుకొనటం, అది మనం చదివేసాం ఇందాక. చదివావా లేదా? యెషయా గ్రంథం అధ్యాయం అంతా చదివేశాం. యెషయాని ఎన్నుకోవటం, దేవుని ప్రత్యక్షత యెషయా ఎన్నుకొనబడట. 7వ అధ్యాయం. యోధా రాజ్యాన్ని ఉజ్జియా మనవడు యోతాము కుమారుడైన ఆహాజ్ దినాల్లో జరిగిన సంఘటన. ప్రభువైన యేసుక్రీస్తు వారు కన్యకి జన్మించాల్సిన అవసరం ఎందుకు ఏర్పడిందో 7వ అధ్యాయంలో వర్ణించాడు. ఈ ఓవరకనే క్రిస్మస్కి కన్య గర్భవతి అయింది అంటాడు. 7వ అధ్యాయం నుంచి 1వ వచనం నుంచి ఎవరో చదవరు. చదువుతారా? చదవరు అసలు. దాని గురించి 7వ అధ్యాయం 14 కావాలి వాళ్ళకి పండక్కి, అంతేనా? 7వ అధ్యాయంలో మొదటి నుంచి ఏం జరిగిందో వాళ్ళకి అనవసరం. ఎందుకు కన్య గర్భవతి అవ్వాల్సి వచ్చిందో అది అవసరం లేదు వాళ్ళకి. ఆ రాజుల దినాల్లో ఆహాజు తెలుసు, చెప్పాను కదా, దుర్మార్గుడి. సిరియా రాజైన రెజీనును, సిరియా రాజు తెలుసు కదా, సిరియా రాజు అని అక్కడ స్పష్టంగా చెప్పాడు. సిరియా రాజు రెజీను, ఇశ్రాయేల్ రాజు రెమల్యా కుమారుడైన పెకహు. అక్కడ దాకా మనం చదవలేదు రాజుల గ్రంథంలో అంతవరకు చదవలేదు మనం. 15 అధ్యాయంలో ఆగిపోయాం కాబట్టి 15 అధ్యాయంలో ఈ పెకహు అనే ఆయన ఇశ్రాయేల్ మీద పరిపాలన చేసినవాడు ఆహాజు కాలంలో. పెకహు అనే ఆయన యుద్ధం చేయాలని యెరూషలేము మీదకు వచ్చిరు, కానీ వారి వల్ల కాకపోయాను. అప్పుడు సిరియన్లు ఎఫ్రాయిములు తోడు చేసుకుంటారని, సిరియన్లు ఎవరిని తోడు చేసుకున్నారంటే, అంటే ఎవరిని? ఎఫ్రాయిములు అంటే ఎవరు? ఇశ్రాయేలీలు. ఎఫ్రాయిములు అంటే ఇశ్రాయేలీలు. ఈ సిరియన్లు ఎఫ్రాయిములు తోడు చేసుకుంటారని దావీదు వంశస్థులకు తెలపడగా గాలికి అడవి చెట్లు కదిలినట్లు వారి జనుల హృదయము కదిలింది. ఎందుకు కదిలింది? విశ్వాసం లేనందువల్ల. రాజుకి లేదు, ప్రజలకి లేదు. అవునా? మరి మనకు కూడా అప్పుడప్పుడు సమస్యలు వచ్చినప్పుడు హృదయం కదులుతుంది అనుకో, కదలకూడదు, స్థిరంగా ఉండాలి. కదలకూడదు, ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలి. ఈ అవిశ్వాసపు జీవితాలు కాబట్టి ఇద్దరు రాజులు కలిసి యెరూషలేము మీదకి వస్తున్నారంటే భయపడ్డారు వీళ్ళు. కానీ యెహోవా కాపుదల ఉన్నంతసేపు ఎవరు ఏమీ చేయలేదు. కాబట్టి దేవుడు తన కాపుదలు ఉంచాడు. బబులోనుకు అప్పగించినప్పుడు కంచి కొట్టేశాడు, కానీ ప్రస్తుతపు ఆహాజు, హిజ్కియా, ఆ తర్వాత యోతాము కాదు, హిజ్కియా తర్వాత ఆమోస్ కాదు, అమజ్యా. ఒకసారి మనష్షే తర్వాత అమజ్యా, ఆమోను, తర్వాత యోషియా, తర్వాత యెహోయాకీను, వాళ్ళు ఇశ్రాయేల్ రాజు, యోధా రాజు, క్షమించు. ఈ యోధా అప్పటికి ఇంకా దేవుని కాపుదల ఉంది. హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు కూడా దేవుడు అసూరు యొక్క గర్విష్ఠపు మాటలు అంటే ఆ రాజు నుండి తప్పించాడు దేవుడు. దేవదూతను పంపించి 180,000 మందిని వారిని హతం చేశాడు. ఈ రెమల్యా కుమారుడు ఈ ఆహాజు భక్తిహీనుడు కాబట్టి అతను దావీదు వంశస్థుల హృదయం కదిలిందనమాట. అప్పుడు దేవుడు ప్రవక్తల ద్వారా స్థిరపరచడానికి, విశ్వాసంలో నిలబెట్టడానికి దేవుడు పంపిస్తాడు. కాబట్టి భయపడ్డారు. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు అలా అనుకున్నారు తప్ప నేనేమి చేయలేరు
అని దేవుడు తన సందేశాన్ని యెషయా ద్వారా ఆహాజుకు తెలియజేశాడు. దుర్మార్గుడికి ఎంత చెప్పినా అర్థమవుతుంది కదా, అందుకు దేవుడు ఒక ప్రకటన చేశాడు, అద్భుతమైన ప్రకటన. అప్పుడు యెహోవా యెషయాతో ఇలా సెలవిచ్చాడు, ఆహాజును ఎదుర్కొంటూ నీవును నీ కుమారుడైన షేర్యా షూబును సాకిరేవు మార్గాన్ని పైకోనేటి కాలవడు పోయి అతనితో ఇలా చెప్పు, భద్రము సుమి నెమ్మలించుము, పొగరాస్తున్న ఈ 2 కొరకంచు కొండలు ఇశ్రాయేలు 10 గోత్రాలు సిరియను రెమల్యా కుమారుడు అని వారి కోపాగ్ని జడికు నీ గుండె అవి నీయొద్దు. సిరియాయు ఎఫ్రాయిమును రెమల్యా కుమారుడు నీకు కీడు చేయాలని ఆలోచిస్తూ మనం యోధా దేశం మీదకు పోయి దాని జనులు భయపెట్టి దాని ప్రాకారాలను పడగొట్టి టబాయేలని వాడికి కుమారునికి దాన్ని రాజుగా నియమించదని రెండని చెప్పుకునేది. అయితే ప్రభువైన యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, ఆ మాట నిలవదు, జరగదు. రాజులిద్దరూ మాట్లాడుకున్నంత మాత్రం అయిపోద్దా? యెరూషలేము మీద ఎవరైనా మాట్లాడుకున్నారంటే దేవుని అనుమతి ఉండాలా. ఆయన పట్టణాన్ని కాపాడుతున్నప్పుడు ఎవడేమనుకున్నా పర్వాలేదు. సిరియా రాజు ఇశ్రాయేల్ రాజు కలిసి ఆ యోధా దేశంలోకి వెళ్ళి దాన్ని పట్టుకుని దాన్ని స్వాధీనం చేసుకుని టబాయేలని వాడిని రాజుగా పెడదాం అనుకున్నారంటే ఆ మాట నిలవదు, జరగదు. దేవుని సందేశం అది. ఆ మాట విని భయపడుతున్నాడు అన్నమాట. దమస్కు సిరియాకు రాజధాని, దమస్కునకు రెజీను రాజు. 65వ సంవత్సరములు 65 సంవత్సరాలు కాకమునుపు ఎఫ్రాయిము జన్మ కాకుండా నాశనమగును. ఎఫ్రాయిం అంటే ఇశ్రాయేలు, క్షమించు, 10 గోత్రాలను. సోమ్రోను ఎఫ్రాయిమునకు రాజధాని. సోమ్రోనుకు రెమల్యా కుమారుడు రాజు. మీరు నమ్మకుని ఎలా స్థిరపడకుందరు చెప్పాడు దేవుడు, యెషయా ద్వారా చెప్పాడు. యెహోవా ఇంకా ఆహాజునకు ఇలా సెలవిచ్చాను, నీ దేవుడే యెహోవా వలన చూసిన అడుగు. గిద్యోను అడిగాడు కదా, చూసిన అడుగు. అది పాతాళ మందు లోతైనా సరే, ఊర్ధ్వలోకం మంది ఎత్తైనా సరే, ఎంత గొప్పదైనా, ఎంత ఎంత ఉన్నతమైనదైనా, ఏదైనా సరే నువ్వు చూసిన అడుగు. నువ్వేం అడగాలన్నావో ఆ చూసిన అడుగు. ఆహాజు నేను అడగను, యెహోవాను శోధింపనని చెప్పాడు. మనసంతా అశ్షూరు రాజు మీద ఉంది. ఏమడుగుతాడు చెప్పు? అర్థమైందా? అర్థవాలేదా? మనసంతా ఎక్కడ ఉంది? దేవుని మీద కాక అశ్షూరు రాజు మీద ఉంది. 2వ రాజుల గ్రంథం 16వ అధ్యాయం. ఏమడుగుతాడు? అడగడు. దేవుణ్ణి ఇసుకించిన అంటున్నాడు భక్తిపరుడులే. లోకంలో భక్తిహీనులు దేవుణ్ణి అడగరు. లోకంలో వాళ్ళకి ఎవరైతే అవసరమో వాళ్ళు అడుగుతారు. ఏది దేవుడికి అవసరమైనప్పుడు అప్పుడు వస్తారు తప్ప ప్రస్తుతం అడగలేరు. 8వ వచనం, 7వ వచనం. ఏంటంటే ఏం జరిగింది? కానుక పంపడానికి అశ్షూరు రాజుకి 4వ వచనం 5వ వచనం. మరియు అతడు ఉన్నత స్థలాలని కొండ మీద సమస్త వృక్షాలను అర్పిస్తూ ఉపయోగించి. ఈ 5వ వచనం. సిరియా రాజైన రెజీనును ఇశ్రాయేల్ రాజైన రెమల్యా కుమారుడు పెకహును యెరూషలేము మీద యుద్ధమునకు వచ్చి అక్కడనున్న ఆహాజు పట్టణాన్ని ముట్టడి వేసిరు, కానీ అతన్ని జయింపలేకపోయారు. అప్పుడు ఏం చేశాడు ఈయన? జయించలేకపోయారు. దేవుడు చెప్పాడు ముందు ఆ విషయాన్ని జయించరని. అయితే ఈయన ఏం చేశాడంటే దేవుడి మీద ఆధారపడకుండా అశ్షూరు రాజు మీద ఆధారపడ్డాడు. అది కానుక పంపించాడు, బంగారం అయ్యింది. అశ్షూరు రాజు కానుక పంపి, నేను నీ దాసుని నీ కుమారుని ఉన్నాను కనుక నువ్వు వచ్చి నా మీద లేచి సిరియా రాజు చేతిలో నుండి ఇశ్రాయేల్ రాజు చేతిలో నుండి రక్షించాలని అశ్షూరు రాజు నా తిగ్లతు-పిలేసెరునొద్దకు దూతలు పంపగా అశ్షూరు రాజు అతని మాట అంగీ దమస్కు పట్టణం మీదకి వచ్చి దాన్ని పట్టుకుని రెజీనును అతను చేసి ఆ జనులను కీరు పట్టణాన్ని చెర తీసుకుని పోయాడు.
అర్థమైందా? కాబట్టి సిరియా రాజు ఎప్పుడు మళ్ళీ ఇస్రాయేల్ రాజు సహాయం చేయలేడు ఇంకా. ఎందుకని ఈ పట్టణం మీద ఆయన వచ్చి పడిపోయాడు. ఇప్పుడు వీళ్ళంతా ఇక్కడికి వచ్చారుగా, ఆయన పట్టణం మీద ఆయన అశ్షూరు రాజు వచ్చి కొంతమంది చెరువు తీసుకుపోయాడు. కాబట్టి అలా జరిగిందనమాట. కాబట్టి ఈయనేమో భౌతిక సంబంధమైన అధికారం కలిగిన మనుషుల మీద నమ్మకం పెట్టుకున్నాడు అనమాట. అందుకే దేవుడు ఏమన్నాడంటే, మీరు చెప్పాడు కదా ఒక పాయింట్, అది ఇతరుల దేశాల మీద, అంటే వేరే దేశాలపై నమ్మకం పెట్టుకున్న వాళ్ళే, దేవుడి మీద కాదు, వేరే దేశాలపై నమ్మకం పెట్టుకున్నవాళ్ళు. మరి అప్పుడు దేవుడిని విసిగించడమా కాదా? దేవుడు చెప్పిన మాట వినకుండా ఈ బంగారం అంతా పంపించేశాడు. దేవుడు ఆ మాట నిలవదో అని చెప్పాడు. అది చూసి అడగమన్నాడు. చూసి అడగమంటే తన మనసు నిండిపోయింది అశ్షూరు రాజు మీద. ఏమడుగుతాడు చెప్పండి? అడగలేదు. నేను యెహోవాను శోధించనని చెప్పాడు. నమ్మకం, దేవుని మీద విశ్వాసం లేనివాడు అతను ఇలా చెప్పాడు. దావీదు వంశస్థులారా వినండి, మనుషులను విసిగించడం చాలదనుకుని నా దేవుని కూడా విసిగింతురా. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించండి. కన్యక గర్భవతి కుమారునికని అతనికి ఇమ్మానుయేలును పేరు పెడతాడు. నేను అడగటం అంటే సూచన అడగట్లేదు, కాబట్టి నేనే ఇస్తున్నాను ఒక సూచన. దావీదు వంశస్థులారా, కన్యక గర్భవతి అవుతుంది. అర్థమైంది? కన్యక గర్భవతి అవుతుంది. ఎందుకని? ఈ రాజు దుర్మార్గుడు, వీడు దేవుని మాట నమ్ముకున్నవాడు, దేవుని మాట మీద ఆధారపడినవాడు కాదు. అందువల్ల దావీదు సాధ్యతే కానీ దేవుని నమ్ముకున్న, దేవుని మీద ఆధారపడినవాడు కాదు. ఇలాంటి దుర్బీజంలోంచి రాకుండా దేవుడు ఏం చేశాడనమాట, కన్యక గర్భవతి అయ్యేలాగా చేశాడు. అది దావీదు సంతతే, నాతాను సంతతి. 1 అధ్యాయంలో వంశావళిలో చెప్పాడు కదా. మరి ఎవరి వంశావళి? దావీదు కుమారులు నాతాను యొక్క వంశావళి. అర్థమైంది? కాబట్టి ఈయన సొలొమోనులోంచి రాలేదు యేసుక్రీస్తు వారు, రాలే. కన్యక గర్భవతి అయిన వచ్చింది. ఎందుకు? ఇలాంటి దుష్ట బీజాన్ని బట్టి. కాబట్టి దేవుడే సూచన ఇచ్చాడు వాళ్ళకి. నేను చెప్పేది నమ్మకపోవట్లేదా? నేనే ఇస్తున్నాను చూడండి సూచన మీకు, కన్యక గర్భవతి అవుతుందని చెప్పాడు. అదే కదా మరి కన్యక దావీదు వంశస్థులకి మళ్ళీ కన్యక గర్భవతి అవుతుంది, కుమారునికి అంటది. అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెడతాడు. దేవుడు తోడని పేరు పెడతాడు. దేవుడు తోడై ఉన్నాడని. 15వ వచనం, కీడును విసర్జించుటకు మేలును కోరుకుంటూ అతను తెలివి వచ్చినప్పుడు అతను పెరుగు తేనెను తినను. కీడును విసర్జించడం మేలును కోరుకుంటూ ఆ బాలును తెలివి రాకమునప్పుడు నిన్ను భయపెట్టు ఆ ఇద్దరు రాజుల దేశాన్ని పాడు చేయబడి. ఎవరు? ఈయన రెండో ద్వంద్వ అర్థాలు ఏంటి? ఒకటేమో క్రీస్తు, ఒకటేమో యేషయ కుమారుడు. ఒక ఆయన కన్యక గర్భవతి కుమారుడు అనేది ఎవరో? క్రీస్తు. బాలుడు, నెక్స్ట్ చెప్పబడిన బాలుడు ఎవరు? యేషయ కుమారుడు. ఎందుకో చెప్పాడు కింద చూడండి, అక్కడ 8వ అధ్యాయం చూడండి. 8వ అధ్యాయం 8వ అధ్యాయము 4 రైట్ చదవండి. 3వ వచనం, నేను ప్రవక్త ఎద్దకు పోతుని ఆమె గర్భవతి కుమారుని కనుక యెహోవా అతనికి మహర్షాలేల్ అజ్బజ్ అని పేరు పెట్టను. ఈ బాలుడు నాయన అమ్మ అని నేరకమును అశ్షూరు రాజును అతని వారును దమస్కు యొక్క ఐశ్వర్యాన్ని సోమును దోపుడు సోమును ఎత్తుకుని పోవుతాడు అన్నాడు. ఎవరా బాలుడు? యేషయ కొడుకు. చూడండి ఇక్కడ చదవండి. ఇప్పుడు ఆ బాలుని తెలివి రాకమనుకో నేను భయపెట్టు ఆ ఇద్దరు రాజులు. అక్కడ పరిస్థితి అది. కానీ గర్భం అవుతుంది అనేదే ప్రవచనం. నెక్స్ట్ అదంతా కూడా అక్కడ సందర్భమే. చూడండి అక్కడ ఆ ఇద్దరు రాజులు ఎవరు? సిరియా, ఇశ్రాయేల్ 10 గోత్రాలు. ఆ ఇద్దరు రాజులు దేశం పాడు చేయబడిన
యెహోవా నీ మీదకి, నీ జనం మీదకి, నీ పితల కుటుంబం వారి మీదకి శ్రమ దినములు ఎఫ్రాయిము యోధా నుండి తొలగి నా దినం మొదలుకొని నేటి వరకు రాని దినాలు రప్పించను. ఆయన అశ్షూరు రాజుని నీ మీదకి రప్పించను. ఆయన అశ్షూరు రాజుని నీ మీదకి రప్పించను. ఏ రాజు మీద ఆధారపడో ఆ రాజుని మీద తిరగబడతాడు అన్నాడు అన్నమాట. ఆ దినమున ఐగుప్తు నదులు అంతమందును జోరీగులను, అశ్షూరు దేశంలోని కందిరీగలను యెహోవా ఏలగొట్టు పిలుచును. అవన్నీ వచ్చి మెట్లలోయలో, పండ సందుల్లో, బొండల పొదలంట్లో, గడ్డి పేట్లన్నింటినీ దిగి నిలుచును. ఎవరెళ్ళు అని రాజు. ఆ దినమున యెహోవా నది యూఫ్రటీస్ దగ్గర నుండి కూలికొచ్చు మంగళకత్తి చేతను, అనగా అశ్షూరు రాజు చేతను తల వెంట్రుకలు, కాళ్ళ వెంట్రుకలను క్షౌరం చేయించను. అది గడ్డం కూడా గీసివేయను. ఆ దినంలో ఒకడు చిన్న ఆవును 2 గొర్రె పిల్లలను పెంచుకొనగా అవి సమృద్ధిగా పాలిచ్చినందున అతడు పెరుగు తినును. ఏలైనగా ఈ దేశంలో విడవబడిన వారందరూ పెరుగు తేనెలను తేందురు అనమాట. ఏది చెరలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏముంటుందంటే పెరిగే తేనె ఆహారం. ఎందుకని మొత్తం ఆ సంపద అంతా కూడా ఎవరెట్టిపోతారు? సంపద అంతా బేదలు వదిలేస్తారు. వీళ్ళు ఇక్కడ ఉండిపోయే వాళ్ళు ఏం చేస్తారంటే తేనె పెరుగు తప్ప ఇంకేం దొరకదు వీళ్ళకి. అదనమాట. ఏలైనగా ఈ దేశంలో విడవబడిన వారందరూ పెరుగు తేనెలు తిందరు అనమాట. ఆ దినంలో 1000 వెండి నాణెములు, 1000 ద్రాక్ష చెట్లు ఉండను. ప్రతి స్థలంలో గచ్చపొదలు, బొలరక్ష చెట్లు పెరుగును. ఈ దేశమంతా గచ్చపొదలు, బొలరక్ష చెట్లతో నిండి ఉండను. ఎప్పుడది? యెరూషలేము నాశనం 70 సంవత్సరాలు ఉంది కదా ఆ కాలంలో. కనుక బాణాలు వెండ్ల చేత పట్టుకుని జనులు అక్కడికి పోవుదురు. పారచేత రవ్వపడుచున్న కొండలన్నింటిలోనూ బొలరక్ష చెట్లు భయం చేత, గచ్చపొదలు భయం చేత జనులు అక్కడికి పోరు. అది ఎడ్లను తోటకు, గొర్రెలను తొక్కుటకు ఉపయోగపడిన అంతే. కాబట్టి 7వ అధ్యాయంలో ఆహాబుకి దేవుని సందేశం, క్షమించిన ఆహాజుకి దేవుని సందేశం. ఆ రాజులకు భయపడొద్దని. సిరియా రాజుకి, ఇశ్రాయేల్ రాజుకి భయపడొద్దని దేవుని సందేశం. దేవుని మాట నమ్మనందున దావీదు వంశస్థులకి కన్యక గర్భవతి అవుతుందని తెలియపరచడం అదొక సూచక్రియ. గొప్పది. కన్యక గర్భవతి అవటం అంటే సూచక్రియ. రెండు రాజ్యాలు యెషయా బాలుడు ఎదుగుతుండగా 2 రాజ్యాలు నాశనం చేయబడతాయి. యెషయా బాలుడు అనగా యెషయా కుమారుడు ఎదుగుతుండగా ఆ 2 రాజ్యాలు నాశనం చేయబడతాయి. ఆ 2 రాజ్యాలంటే సిరియన్లు, ఎఫ్రాయిం. 8వ అధ్యాయం. మరియు యెహోవా నీవు గొప్ప పలక తీసుకుని మహేర్ షాలాల్ అజ్బజ్ అని ఒక మాటలు సామాన్యమైన అక్షరాలతో దాని మీద రాయి. నా నిమిత్తం నమ్మకమైన సాక్ష్యం పలుకుటకు యాజకుడైన ఉరియాను, ఎబేరెక్యాయు కుమారుడైన జకర్యాను సాక్షులుగా పెట్టిదని నాతో చెప్పగా
నేను ప్రవక్త యొద్దకు పోతిని, ఆమె గర్భవతి కుమారుని కనగా యెహోవా అతనికి మహేర్ షాలాల్ అజ్బాజ్ అని పేరు పెట్టుము. ఈ బాలుడు ఎవరు? యెషయా కుమారుడు. నాయన అమ్మ అని అననేరక మునుపు అశ్షూరు రాజును అతని వారును దమస్కు యొక్క ఐశ్వర్యాన్ని అనగా సిరియా దేశాన్ని సోమరుడు దోపుడు సొమ్మును ఎత్తుకుని పోదు. ఎవరు యెషయా కుమారుడు అమ్మ నాన్న అంటే మొదలెడితే చాలు. పుట్టిన తర్వాత అమ్మ నాన్న అంటే మొదలెట్టాడు అనుకో, ఈ 2 రాజ్యాలు భయపెట్టినాయి కదా యూదా దేశాన్ని, ఆ 2 రాజ్యాలు దోషపడతాయి అన్నమాట. దోషపడతాయి అంటే వారు ఆశ తట్టుకుపోతారన్నమాట. ఎవరు? అశ్షూరు రాజు వచ్చి. అందుకని అతనికి మహేర్ షాలాల్ అజ్బాజ్ అని పేరు పెట్టమన్నమాట. అంటే త్వరితముగా దోపుడుగా ఆతురతంగా కొలబెట్టబడి అన్నాడు అన్నమాట. హీబ్రూలో మహేర్ షాల్ అజ్బాజ్ అంటే ఏంటి? త్వరగా దోపుడు సొమ్ము కొలబెట్టబడిన అనమాట. అది ఆ పేరుకి అర్థం. 5వ వచనం, మరి యెహోవా ఇంకనూ నాతో ఇలా సెలవిచ్చాను, ఈ జనులు మెల్లగా పారు షిలోహు నీళ్లు వద్దని చెప్పి రెజీను బట్టి రెమాల కుమారుని బట్టి సంతోషిస్తున్నారు. కాగా ప్రభు బలమైన యూఫ్రటీస్ నది విస్తార జలములను అనగా అశ్షూరు రాజును అతని దండంతను వారి మీదకు రప్పించను. ఎవరి మీదకి? ఈ రెజీను అంటే ఇశ్రాయేల్ సిరియా రాజు మీద. అవి దాని కాలువలన్నిటి పైగా పొంగి ఒడ్డులన్నింటి మీద పొరలు పారు, అంటే ఆ దేశాలని ఉంచేస్తాయి అన్నమాట. అంటే నీళ్ళు కాదు, అశ్షూరు రాజు. అవి యోధా దేశంలోనికి వచ్చి పొర్లు ప్రవహించును, అవి కుతుకుల్లో తగును. ఇమ్మానుయేలు పక్షి తన రెక్కలు విప్పినప్పుడు వలె దాని రెక్కల వ్యాపకమును నీ దేశ వైశాల్యమంతటం వ్యాపించను. అంటే దేవుడు తోడు ఒక పక్షి రెక్కల వలె కాపాడుతాడు అన్నట్టుగా దేవుడు కాపాడుతాడు అంటున్నాడు అనమాట. ఇమ్మానుయేలు అంటే దేవుడు తోడు, అవునా? దేవుని తోడు అనేది ఈ యెరూషలేము మీదకి వచ్చినప్పుడు దేవుడు కాపాడుతాడు అంటున్నాడు. మరి అశ్షూరు రాజు హిజ్కియాకి గర్వపు మాటలు మాట్లాడలేదా? ఏది? హిజ్కియా కాలంలో మాట్లాడాడు కదా, యెషయా గ్రంథంలోనే. చూడండి 36వ అధ్యాయం. చూడండి, యెషయా గ్రంథం 14-15 వచ్చాడు. హిజ్కియా చేత మోసపోకండి, మిమ్మల్ని విడిపింప శక్తివానికి సాలదు. యెహోవాను బట్టి మిమ్మల్ని నమ్మించి యెహోవాను విడిపించును, ఈ పట్టణం అశ్షూరు రాజు చేతిలో చిక్కకపోనని హిజ్కియా చెప్తున్నాడే. హిజ్కియా చెప్పిన మాట మీరు అంగీకరింపవలదు. అశ్షూరు రాజు సెలవిచ్చింది ఏమనగా, నాతో సంధి చేసుకుని నా యొద్దకు మీరు బయటకు వచ్చిన ఎలా మీలో ప్రతి మనిషి తన ద్రాక్ష చెట్టు ఫలాన్ని తన అంజూరపు చెట్టు ఫలాన్ని తినుచు తన బావిని త్రాగుచుండును. అటు పిమ్మట మీరు చావు బ్రతుకున్నట్టు నేను వచ్చి మీ దేశమును గొనగ గోధుమలు ద్రాక్షరసం గల దేశమునకు ఆహారం ద్రాక్ష చెట్టు గల దేశాన్ని మిమ్మల్ని తీసుకుని పోదును. యెహోవా మిమ్మల్ని విడిపించునని చెప్పి ఇటుకే మిమ్మల్ని మోసం చేస్తున్నాడు అన్న. ఆయా దేశాల్లో ఏ దేవత అయినా విడిపించిందా నన్ను? నేను మీ చేతి నుంచి విడిపించలేదంటే అప్పుడు 37వ అధ్యాయంలో ప్రార్థన చేశాడు హిజ్కియా. విని తన బట్టలు చింపుకొని గోను పట్టు కట్టుకుని యెహోవా మందిరం పోయి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన వెంటనే 37వ అధ్యాయము 37వ వచనంలోను 35, నా నిమిత్తము నా సేవకులకు దావీదు నిమిత్తము నేను ఈ పట్టణాన్ని కాపాడు రక్షించదును. అంతలో యెహోవా బయలుదేరి అశ్షూరు వారి దండుపేటలో 180,000 మందిని మొత్తెను. ఉదయం జనులు లేవగా వారందరూ ముట్టకలగా ఉండరు. అశ్షూరు రాజైన సన్హెరీబు తిరిగిపోయి నినివే పట్టణానికి వచ్చి నివసించిన తర్వాత అతను నిస్రోకైన దేవత మంది మొక్కుచుండగా అతని కుమారుని అద్రమేలకు జెరేసరును ఖడ్గంతో అతను చంపి అరారాత్ దేశంలో తప్పించుకుని పోయారు. అప్పుడు అతని కుమారుడిని ఎస్సర్హద్దోని అతను మారుగా రాజయ్యాడు. చూసారా? హిజ్కియా కాలంలో అశ్షూరు రాజు దండెత్తి వచ్చాడా రాలేదా? అప్పుడు ఎవరు కాపాడారు? అదే చెప్తున్నాడు ఇక్కడ 8వ అధ్యాయంలో. అర్థమైందా? ఇమ్మానుయేలు అంటే దేవుడి తోడు.
చూడండి అక్కడ ఇమానుయేలు పక్షి తన రెక్కలు విప్పినప్పుడు వలె దాని రెక్కల వ్యాపకమును నీ దేశ వైశాల్యమంతటిని వ్యాపించును. జనులారా చూడండి అక్కడ చెప్పాడు కదా 8వ వచనంలో 7 నుంచి అవుతుంది మళ్ళా. కాగా ప్రభు బలమైన యూఫ్రటీసు నది విస్తార జలములను అనగా అశ్షూరు రాజును అతని దండంతని వారి మీదకు రప్పించను. అవి దాని కాలువలన్నిటి పైకి పొంగి ఒడ్లన్నిటినీ మీదను పొర్లిపారును. అవి యోధా దేశంలోనూ కూడా వచ్చి ఏది అశ్షూరు రాజు యోధా దేశంలో కూడా వచ్చి పొర్లి ప్రవహించును. అవి కుతికిలు లోతగును. ఇమ్మానుయేలు పక్షి తన రెక్కలు ఇప్పినప్పుడు పోలే దాని రెక్కల వ్యాపకం దేశ వైశాల్యమంతటా వ్యాపించను. జనులారా రేగుడి మీరు ఓడిపోవద్దు. దూరదేశులారా మీరు అందరూ ఆలకించండి. మీరు నడుము కట్టుకున్న ఓడిపోతుంది, నడుము కట్టుకున్న ఓడిపోతుంది. ఆలోచన చేసుకున్న అది వ్యర్థమవును, మాట పలుకున్న అది నిలవదు. దేవుడు మాతో ఉన్నాడు. ఈ జనులు మార్గం నడవకూడదని యెహోవా బహు బలంగా నాతో చెప్పి ఉన్నాడు. నన్ను గద్దించి మాట సెలవిచ్చాను. ఈ ప్రజలు బందుకట్టు అని చెప్పినదంతా బందుకట్టు అనుకొనకుడి. వారు భయపడు దానికి భయపడకండి, దానివల్ల దిగులు పడకండి. సైన్యములకు అధిపతి యెహోవాయే పరిశుద్ధుడు అనుకోండి. మీరు భయపడవలసిన వాడు ఆయనే. ఇశ్రాయేల్ యూదా జనాంగానికి ఏం చెప్తున్నాడు? అశ్షూరు రాజుకి భయపడకండి, ఇశ్రాయేల్ రాజుకి సిరియా రాజుకి భయపడకండి. భయపడాల్సిన వాడు ఎవరు? యెహోవాయే. భయపడాల్సిన వాడు యెహోవాయే. భయపడాల్సిన వాడు ఎవరంటే మనం యెహోవాకే భయపడాలని చెప్తున్నాడు. మీరు భయపడవలసిన వాడు ఆయనే. ఆయన కోసమే దిగులు పడాలి. అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలంగా ఉండును. అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలంగా ఉండును. అయితే ఆయన ఇశ్రాయేలుకు 2 కుటుంబాలకు తగులు రాయిగాను అభ్యంతరాలు కలిసి బండగా ఉండును. ఏంటది అంటే ఏంటది అని అంటే, ఇప్పుడు యెరూషలేముని కాపాడాల్సిన ఇశ్రాయేల్ 10 గోత్రాలు కాపాడాల్సిన దేవుడే. కానీ ఇశ్రాయేల్ 10 గోత్రాల వాళ్ళే యోధా గోత్రం మీదకి వస్తున్నప్పుడు అప్పుడు ఏమవుతాడైనా? అడ్డుబండగా ఉంటాడా? ఉండడా? ఎవరి మీదకి రాకుండా, యోధా మీదకి రాకుండా అడ్డుబండగా ఉంటాడు. అర్థమైందా? అర్థమలేదా? సందర్భం అది. ప్రవచనం తర్వాత సంగతి. ముందు ప్రస్తుతపు విషయం అది. అడ్డుబండగా దేవుడు లేకపోతే ఇశ్రాయేల్ 10 గోత్రాలు వచ్చి యోధావారిని నాశనం చేసేస్తారు కదా, అదనమాట. అందుకని ఆయన ఇశ్రాయేలుకు 2 కుటుంబాలకి తగులు రాయిగా అభ్యంతరం కలిగింది బండగా ఉంటాడు. అప్పుడు యెరూషలేము నివాసులకు బోనుగాను చిక్కులు వలగా ఉండును. అనేకులు వాడికి తగిలి తొట్టిలిచ్చి పడి కాలు చేతులు ఇరిగి చిక్కబడతారు. ఈ ప్రమాణ వాక్యం కట్టుము. ఈ బాధ ముద్రించి నా శిష్యులకు అప్పగించు. యాకోబు వంశానికి తన ముఖమునకు మరుగు చేసి కొను యెహోవా నమ్ముకుని ఎదురు చూస్తున్నారు. ఆయన కొరకు కనిపెట్టుకుంటున్నారు. ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను. ఎవరైనా? యెషయా యేసుప్రభు కూడా మాట్లాడుతున్నారు ఆ మాటని. కానీ ఇక్కడ ప్రస్తుతం ఎవరు? యెషయా. ఇదిగో నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలు సీయోను కొండ మీద నివసించు సైన్యములు కలిపి యెహోవాను సూచనలుగాను మహత్కార్యములు గాను ఇశ్రాయేలుకు మధ్య ఉన్నాము. సూచనలుగా ఇచ్చాడే ఇవ్వలేదు? ఇద్దరు పిల్లల్ని సూచనలుగా ఇచ్చాడే ఇవ్వలేదా? ఎవరిని? యెషయా పిల్లల్ని ఎలా ఇచ్చాడు? సూచనలుగా ఇచ్చాడే ఇవ్వలేదా? అమ్మా నాయన అంటే ఏంటి అవుద్ది? సోమరుని సొమ్ము ఎత్తిపోతాడు అశ్షూరు రాజు వచ్చి. మరి చూసినా కాదది. అది విషయం. అది ఇదిగో నేను యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సీయోను కొండ మీద నివసించి సైన్యములకు అధిపతికి యెహోవాను సూచనలుగా మహత్కార్యాలు ఇశ్రాయేలు మధ్య ఉన్నాం అని అన్నమాట. కాబట్టి ముద్రించి శిష్యులకు అప్పగించు. ఈ ప్రమాణ వాక్యం కట్టు. ఈ బోధని ముద్రించి నా శిష్యులకు అప్పగించు అన్నాడు. ఈ బోధ తర్వాత జరిగేది కాబట్టి. ఇదిగో నేను యెహోవా నాకు ఇచ్చిన పిల్లలు సీయోను కొండ మీద నివసించి సైన్యములకు అధిపతికి యెహోవాను సూచనలుగా మహత్కార్యాలుగా ఇశ్రాయేలుకు మధ్య ఉన్నాం. వారు మిమ్మల్ని చూసి కనిపించగల వారి ఎద్దుకును కిచకిచలాడే గొలుగు మంత్రజ్ఞుని ఎద్దకు వెళ్ళి విచారించడని చెప్పినప్పుడు
జనులు తమ దేవుని యొద్దనే విచారింపవద్దా? సజీవుల పక్షముగా చచ్చిన వారి యొద్దకు వెళ్ళదగున ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించండి. ఈ వాక్య ప్రకారం వారు బోధించిన ఎడల వారికి అరుణోదయం కలగదు. అట్టి వారు ఇబ్బంది పడుచు ఆకలి కొని దేశానుసారం చేయదు. ఆకలి కొనుచు వారు కోప్పడి తమ రాజు పేరును తమ దేవుని పేరును శాపవచనాలు పలుకుచు మీద చూతురు. భూమి తట్టు తేరి చూడగా బాధలను అంధకారమును దుస్సహాయమైన వ్యాధిని కలుగును. వారు గాఢాంధకారంలోనూ తోలివేయబడదు. దేవుని మధ్య విచారించుకోకుండా ఈ మంత్రజ్ఞుల దగ్గర విచారించడం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు అని చెప్పాడు అన్నమాట. కాబట్టి 8వ అధ్యాయంలో యెషయా కుటుంబము అంటే యెషయా భార్య పిల్లలు సూచనలుగా ఉండుట. యెషయా కుటుంబము సూచనలుగా ఉండుట. యెషయా కుటుంబం సూచనలు తెలుసు కదా అన్నమాట. తొమ్మిదో అధ్యాయం చదువుకుని ముగించుకోండి. ఆయనను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలన ఆయన జెబులూను దేశం నప్తాలి దేశాన్ని అవమానపరిచాను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతాన్ని అనగా యొర్దాను అద్దాన్ని అన్ని జనులు గలిలయ ప్రదేశంలో మహిమగలదానిగా చేస్తున్నాడు. ఇశ్రాయేలు 10 గోత్రాల వాళ్ళు అర్థమైందా యేసు కాలంలో ఒక రక్షించబడతారన్నమాట. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఈ ప్రవచనం నెరవేర్చబడింది. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఈ ప్రవచనం నెరవేర్చబడింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు 16వ వచనంలో చూడండి. 4వ అధ్యాయం 16వ వచనం. నజరేతు విడిచి అవి ఏంటవి? నదిలో జెబులూను నప్తాలి ప్రదేశాలు ఏంటవి? అవి సముద్ర తీరమందల కపెర్నహూముకు వచ్చి కాపురం అన్నాడు. జెబులూను దేశం నప్తాలి దేశం యొర్దాను కావాలన్న సముద్ర తీరమున అన్ని జనులు నివసించి గలిలయ చీకటిలో కూర్చుని ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూశారు. ఎవరిని? యేసు ప్రభువుని అని యెషయా ముందుగా చెప్పాడు అన్నమాట. మరణ ప్రదేశంలో మరణఛాయలో కూర్చున్న వారికి వెలుగు ఉదయించాను అని ప్రవక్తని యెషయా ద్వారా పలకబడింది నెరవేరినట్లు ఇలాగూ యేసు ప్రభు వచ్చి ఆ ప్రాంతాలకు వచ్చినప్పుడు ఆయన గొప్ప వెలుగు చూశారు ప్రభుని. అర్థమైందా? అలాగనే యెషయా గ్రంథంలో ముందుగానే ఆ ప్రదేశాలు ఆ కాలంలో యెషయా కాలంలో పనికిరాని వారుగా ఉన్న మెస్సియా కాలంలో అవి ప్రయోజనకరమైనవి అవుతాయని ముందుగానే చెప్పడం జరిగింది. చరిత్ర అన్నీ కలిసి ఉన్నాయి. ఏ వచనం ఏంటో, ఏ పేరా ఏంటో, ఏవేంటో అంత జాగ్రత్తగా వెళ్ళాలి. ఎక్కడ మిస్ అయినా, ఎక్కడ చదవడం ఒక 2-3 వచనాలు గ్యాప్ వచ్చినా దాటిన భావం మనకి అర్థం కాదు. అది ప్రవక్తల గ్రంథాల్లో అలా మనసు పెట్టి చదవాలి. అర్థమైనా అర్థం లేదా? లేకపోతే ఏం అర్థం కాదు. చీకట్లో నడిచిన గొప్ప వెలుగుని చూస్తున్నారు. మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించింది. నీవు జనమును విస్తరింపజేసి ఉన్నావు, వారి సంతోషం వృద్ధిపరుస్తున్నావు. కోతకాలంలో మనుషులు సంతోషించినట్లు దోపుడు సొమ్మును పంచుకుంటున్నారు. సంతోషించినట్లు వారిని సన్నిధిని సంతోషిస్తున్నారు. మిద్యాను దినమున జరిగినట్లు నువ్వు వాని బరువు కాడిని నువ్వు విరిచి ఉన్నావు. వాని మెడను కట్టు కర్రను వాని తోలు వాని కొరడాలను విరిచి ఉన్నావు. యుద్ధపు సందడి చేయి యోధులందరినీ జోలును రక్తంలో పొర్లింపడిన వస్త్రాలను అగ్నిలో వేయబడి దహింపబడును. అర్థమైందా? ఏంటవి? ఆ ప్రాంతాలు నాశనం అవుతాయి. కానీ ప్రభు కాలంలో మాత్రం ఏమవుతాయి?
రక్షించబడతాయి. అనగా మనకు శిశువు పుట్టాను. చూడండి, భవిష్యత్తులో చెప్పబడింది లేదు, జరుగుతున్నట్టుగా చెప్పడం జరిగింది. అనగా మనకు శిశువు పుట్టాను, మన కుమారుడు అనుగ్రహించబడిన. ఎందుకు ఈ పరిస్థితి జరుగుతుంది అంటే, ఏలైనగా మనకు శిశువు పుట్టాను, మన కుమారుడు అనుగ్రహించబడిన. ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి అన్నమాట. యేసుక్రీస్తు వారు రాజ్యరికం అనేది ఎప్పుడొచ్చింది? రాజ్యరికం అనేది ఎప్పుడొచ్చింది? 2వ అధ్యాయంలో అపోస్తలుల కార్యం అప్పుడే అనమాట. శిశువు అన్న కుమారుడు అన్న. శిశువు ఎవరు అంటే కుమారుడు. శిశువు అన్న కుమారుడు, పై వచ్చిన కింద వచ్చిన ఒకటే. ఏదైనా మన శిశువు పుట్టిన కుమారుడు అనుగ్రహించబడ్డాను అన్నాడు అన్నమాట. కుమారుడు అనుగ్రహించబడిన. యేసుక్రీస్తు వారు సిలువలో మనకి కుమారుడుగా అనుగ్రహించబడ్డాడు. దేవుని పక్షంగా పరిపాలించే రాజు అయ్యాడు. ఆ రాజు అయినప్పుడు ఏముంది? ఆయన రాజ్యం మీద, ఆయన భుజాల మీద రాజ్యభారం ఉంది. రాజు అయితే ఏముంటుంది? రాజ్యభారం ఉంటుంది. ఇంకేముంది? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అని అతను పేరు పెట్టబడ్డాడు. ఎందుకని? దేవుని పక్షంగా పరిపాలిస్తున్నాడు కాబట్టి ఆయనకుండే లక్షణాలన్నీ ఈయనకి ఆపాదించబడ్డాయి అన్నమాట. దేవుని పక్షంగా పరిపాలించే రాజే కదా. మరి దేవుని పక్షంగా పరిపాలించే రాజు అయినప్పుడు దేవునికి ఉండే లక్షణాలన్నీ ఏం చేయబడ్డాయి? ఆయనకి ఆపాదించబడ్డాయి. అని పేరు పెట్టబడును అతనికి, ప్రభువైన యేసుక్రీస్తు వారికి. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమం కలిగినట్లు సర్వకాలము దావీదు సింహాసనం రాజ్యము నియమించును. అంటే సూర్యునంత వరకు, చంద్రునంత వరకు. న్యాయం వల్ల, నీతి వల్ల రాజ్యం స్థిరపరచుటకు. న్యాయము నీతి రెండే రాజ్యంలో స్థిరపరచడానికి. అతడు సింహాసనశీలుడే రాజ్య పరిపాలన చేయను. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన పరిపాలన ఎందుకు చేస్తాడంట? నీతి న్యాయాన్ని స్థిరపరచడానికి అంటాడు. కాబట్టి దేవుని రాజ్యంలో ఏముండాలి? సంఘం అనే దేవుని రాజ్యంలో ఏముండాలి? నీతి న్యాయాలు ఉన్నప్పుడే ప్రభు పరిపాలిస్తున్నట్టు. మనకు అనుకూలమైన జనం ఉన్నప్పుడు నీతి న్యాయాలు ఉండవు. మనం ప్రజలను ఎంకరేజ్ చేస్తున్నామని చెప్పు, ఆ నీతి న్యాయాలు ఉండవు. ప్రభువు చెప్పినట్టుగా చెప్తే ఉంటే అందులో నీతి న్యాయాలు ఉంటాయి. వీడు మనోడు, వాడు తనోడు, వాడు వేరేడు అని ఆదరిస్తూ ఉంటే ఆ రాజ్యం వేరే మన రాజ్యం అవుతుంది, దేవుని రాజ్యం అవ్వదు. అందుకని సంఘంలో అందరూ సమానమే, ఎవరు ఎక్కువ తక్కువ కాదు. నీతి న్యాయాలు ఉండాలి, అందరికీ సమానంగా వర్తింపజేయాలి. అదైనా అప్పుడు ఆయన పరిపాలిస్తున్నట్లు లెక్క. సైన్యము కలిపి యెహోవా ఆసక్తి కలిగి దీన్ని నెరవేరుస్తాడు. ఆ పరిపాలన వచ్చేలాగా చేసేది ఎవరన్నమాట? దేవుడు. అందుకే దేవుని రాజ్యం రాబోతుంది అన్నాడు యోహాను గారు, యేసుప్రభువు వారు, శిష్యులు కూడా ఏమన్నారు? దేవుని రాజ్యం రాబోతుంది అన్నారు. 8వ వచనం. ప్రభు యాకోబు విషయమై వర్తమానం పంపగా అది ఇశ్రాయేలు వరకు దిగి వచ్చి ఉన్నది. అది ఎఫ్రాయిముకు, అది ప్రస్తుతం అక్కడ పరిస్థితులు. ఇప్పుడు 8 నుంచి మళ్ళీ ఏంటి? అక్కడ 6 నుంచి 7 ప్రవచనం, మెస్సియాకు సంబంధించిన ప్రవచనాలు. 8 నుంచి అక్కడ పరిస్థితులు. ఎఫ్రాయిము సోమరో నివాసులకు ప్రజలందరికీ వాళ్ళు తెలియాల్సి ఉన్నది. వారి ఇటుకలతో కట్టిన పాడైపోయాను, చెక్కిన రాళ్ళతో కట్టుదాం రండి, రావి కర్రతో కట్టింది నరకబడిను, వాటికి మారుగా దేవదారు కర్రను వేయడం రండని అతిశయపడి గర్వంతో చెప్పుకుంటున్నారు. ఎవరాళ్ళు? ఎఫ్రాయిము. యెహోవా వాని మీదకి రెజీనులకు విరోధులైన వారిని హెచ్చించు వాని శత్రువులను రేపుతున్నాడు. తూర్పున సిరియాయు, పడమట ఫిలిష్తీయులను నోరు తెరిచి ఇశ్రాయేలుని మింగేయాలని ఉన్నారు. ఇశ్రాయేల్ని మింగేయాలని ఉన్నారు. సిరియాలు, ఫిలిష్తీయులు కలిసి. రాజ్యాలు అంటే అంతే కదా, కలిపేసుకోవడానికి చూస్తూ ఉంటారు వీళ్ళు. ఇలాగున జరిగినను ఆయన కోపం చల్లారలేదు, ఆయన బాహు ఇంకా చాపబడి ఉంది. ఆయనను జనులు తమ్ము కొట్టిన వాళ్ళతో తిరగట్లేదు.
సైన్యులు అధిపతి యెహోవాను వెదకరు. కావున యెహోవా ఇశ్రాయేలు నుండి తలను తోకను తాటికమ్మను రెల్లును ఒక దినమునే కొట్టివేయను. పెద్దలు గనులు తల కలలాడు ప్రవక్తలు తోక ఈ జనులు నాయకులు త్రోవ తప్పించేవారు. వారిని వెంబడించేవారు వారి చేత మింగివేయబడతారు. వారందరూ భక్తిహీనులు దుర్మార్గులై ఉన్నారు. ప్రతి నోరు దుర్భాషలాడినారు. కాబట్టి ప్రభు వారి యవనస్తులను చూసి సంతోషింపడు. వారి తల్లిదండ్రులు లేని వారు ఏందైనాను విధవరాండని జాలిపడ్డు. ఇలా జరిగిన నేను కోపం చల్లారలేదు. ఆయన బాహు ఇంకా సాపబడి ఉంది. భక్తిహీనత అగ్ని వలె మండుతుంది. అది గచ్చి పొదలను బలురక్షట్లను కాల్చివేయి అడవి పొదలను రాజును అవి దట్టమైన పొగవలే చుట్టుకొంచి పైకి ఎగిరిను. సైన్యులు కలుపుతూ యెహోవా ఉగ్రత వల్ల దేశం కాలిపోయాను. జనములు అగ్ని కట్టెల వల్ల కట్టెల వల్ల అవుతున్నారు. వాళ్ళు ఒకనొకడు కరుణింపడు. కుడి పక్కన ఉన్నదాన్ని పట్టుకుందరు కానీ ఇంకనూ ఆకలి కొందరు. ఎనపక్కన ఉన్నదాన్ని భక్షించరు కానీ ఇంకనూ తృప్తి పొందుకుందరు. వాళ్ళు ప్రతివాడు తన బాహు భక్షించును. మనస్సే ఎఫ్రాయిము మనస్సేను భక్షించును. వీరిద్దరూ ఏకీపించి యోధవారి మీద పడుదురు. ఇలాగ జరిగినా ఆయన కోపం చల్లారలేదు. ఆయన బాహు ఇంకా చాపబడి ఉంది అన్నమాట. కాబట్టి 9వ అధ్యాయంలో అర్థమైంది. ఒకటి మెస్సియాను కూర్చున్న ప్రవచనం. మెస్సియా ద్వారా జెబులూను నప్తాలి దేశాలు వెలిగించబడుట. మెస్సియా ద్వారా జెబులూను నప్తాలి దేశాలు వెలిగించబడుట. ఇశ్రాయేలు 10 గోత్రాల వాళ్ళ యొక్క దుస్థితి. ప్రభువును కూర్చున్న ప్రవచనాలను రాసుకోండి. ఆయన పరిపాలన ప్రభు ఇక్కడ 8 నుంచి 21 వరకు ఇశ్రాయేలు 10 గోత్రాల వారి యొక్క పాపము లేక దుస్థితి అని రాసుకున్నాను. త్వరలో అది ఇజ్గే కాలంలో చెరపట్టబడిపోతుంది అన్నమాట. ఇశ్రాయేలు యొక్క దుస్థితి 10 గోత్రాలు. వాళ్ళ ప్రవక్తలు వాళ్ళ నాయకులు వాళ్ళ త్రోవ తప్పించారు. వాళ్ళ అగ్ని చేత కాల్చబడతారు. అదే వాళ్ళు ఇంకా నాశనం చేయబడతారని చెప్పాడు అనమాట. వాళ్ళు నాశనం అయిపోతారన్న సంగతి తెలియకోకుండా గ్రహించలేని వారే ఏంటి యోధా దేశం మీద కొట్టాల్సి వస్తారంటే వాళ్ళు అర్థమైందా. వాళ్ళు నశించిపోతారని తెలియకోకుండా ఏళ్ళ దేశం మీదకి వస్తారని ఆలోచన చేస్తున్నారంట. ఏమైనా డౌట్లు ఉంటే 9వ అధ్యాయం వరకు అడగండి, ప్రార్థన చేసుకోండి.